ఈ రోజు రవి గడ్ వేసిన డాన్స్ చూసి మేమైతే చిన్నగా నూకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మేమైతే ఇంటర్న్షిప్ కి కడపకి వెళ్దాం అనుకున్నాము. అందుకని ఈ రోజు కడపకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి వద్దాం అనుకున్నాము. కానీ మేమైతే నిన్న నైట్ వాళ్ళకైతే కాల్ చేసాము రేపు వస్తామని చెప్పి. బట్ మా అదృష్టం కొద్ది వాళ్ళే కాలేజ్కి వస్తామని చెప్పారు. ఇంకా మమ్మల్ని అయితే ఈ రోజు కాలేజ్కి అయితే రమ్మన్నారు. ఈ విషయం నాకు బ్రహ్మయ్యకి మాత్రమే తెలుసు, మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకైతే ఈ రోజు చెప్పి వాళ్ళ రియాక్షన్ చూద్దాం అనుకున్నాము. ఇంకా మా వాళ్ళైతే 8:30కి అయితే రమ్మని చెప్పా. కానీ నేనైతే 10:30కి అయితే వెళ్ళా. ఇంకా రాజంపేటకి వెళ్ళాక వాళ్ళకి ఆ విషయం చెప్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా, మంచిదే కదా కడప దాకా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కానీ రవి గడ్ అయితే ఊర్లో నా పరువు పోతుంది పోండి అన్నాడు. ఎందుకు ఒకసారి మీరే వినండి. ఇంకా సర్లే అని చెప్పి కాలేజ్ గడికి వెళ్తామంటే ఆర్ఎస్ రోడ్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఎందుకో తెలియదు, చాలా ఘోరంగా అయితే ఉంది ట్రాఫిక్ జామ్. ఈ రోజు అయితే గణేష్ మాస్టర్ మన రాజంపేటలో ఉండే నాగా డాన్స్ అకాడమీకి అయితే వచ్చాడంట. నాకు తెలిసి ఆ ట్రాఫిక్ జామ్ ఇందువల్లే అయింది అనుకుంటా. ఇంకా కాలేజ్కి వెళ్ళాక శివగాడు అయితే ఫోన్ వదలడం లేదు. ఎందుకబ్బా అని చూస్తుంటే అమ్మాయిలతో అయితే చాట్ చేస్తున్నాడు. మొత్తానికి వీడు కూడా లవర్ బాయ్ అయిపోయాడు. అది అయిపోయాక రవిగడ్ అయితే ఎందుకో తెలియదు కానీ వింటేజ్ హీరోలు డాన్స్ అయితే వేస్తున్నాడు. అలాగే కొంతమంది హీరోలను కూడా ఇమిటేట్ చేశాడు. ఇంకా లాస్ట్ అయితే ఈ స్టెప్ అయితే వేశాడు. ఈ స్టెప్ ఏ హీరోతో తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. వీడియో అయితే ఇంత అయిపోలేదు, ఇంకా ఉంది. అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సరే మామ, అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అంటే ఫాలో చేసుకోండి మామ.